ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆదాయ పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో పాన్ వినియోగం విషయంలో కూడా సవరణలు జరిగాయి. ఇకపై 20 లక్షలకు పైబడిన ప్రాపర్టీ లావాదేవీలకే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు ఇది 10 లక్షలుగా ఉండింది. మార్చి 20, 2026న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆదాయపు పన్ను నియమాలు 2026ను నోటిఫై చేసింది. ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యక్తులకు వర్తించే తక్షణ మార్పులతో ఒకటి, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పాన్ నెంబర్ పేర్కొనడానికి ఉన్న పరిమితిని సవరించి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. అమ్మకపుదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు లేదా పూర్వీకుల ఆస్తులను విక్రయించే తక్కువ ఆదాయ వర్గాల వారికి ఈ మార్పు ఒకేసారి జరిగే లావాదేవీ కోసం పాన్ పొందడం, పేర్కొనడంలో ఉండే ఇబ్బందులను తగ్గిస్తుంది. అయితే పాన్ నెంబర్ పేర్కొనడం మంచి మినహాయింపు లభించినంత మాత్రాన పన్ను బాధ్యతల నుంచి కూడా మినహాయింపు లభించినట్లు కాదు. అమ్మకపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్లలో ఏవైనా మూలధన లాభాలను పొందుపరచాల్సిందే. అలాగే కొనుగోలుదారులు, విక్రేతలు ఇద్దరూ లావాదేవీని స్వతంత్రంగా నిరూపించుకోవటానికి సరైన పత్రాలను శ్రద్ధగా నిర్వహించుకోవాలి. తప్పనిసరి కానప్పటికీ స్వచ్ఛందంగా మీ పాన్ అందించడం వల్ల మీ వార్షిక సమాచార నివేదికలో ఖచ్చితమైన రిపోర్టింగ్ ఉండేలా చూసుకోవచ్చని, భవిష్యత్తులో వ్యత్యాసాలు తలెత్తే అవకాశాలను తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. చెల్లింపులు నగదు రూపంలో కాకుండా బ్యాంకుల ద్వారా బదిలీలు లేదా చెక్కుల రూపంలో చేయాలని అమ్మకపు ఒప్పందం, సేల్ డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రసీదులు, మున్సిపల్ రికార్డులు, ఆస్తి పన్ను రసీదులు, అధికారులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలతో సహా పూర్తి స్థాయి పత్రాలను డిజిటల్ బ్యాకప్లతో పాటు నిర్వహించడం ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. కొనుగోలుదారులు తమ నిధులు పొదుపు, రుణాలు లేదా బహుమతుల నుంచి వచ్చాయో లేదో స్పష్టంగా నమోదు చేయాలి. దీనికి బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు వర్తిస్తే బహుమతి పత్రాలను జత చేయాలి. మరోవైపు అమ్మకపుదారులు భవిష్యత్తులో మూలధన లాభాలను ఖచ్చితంగా లెక్కించడానికి అసలు కొనుగోలు, అభివృద్ధి ఖర్చులు మరియు సంబంధిత ఖర్చుల రికార్డులను భద్రపరచుకోవాలి.